హలో ఎవ్రీవన్, ఇవాళ మనం మీడియా ఎథిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. మీడియా ఎథిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. యాజ్ యూ ఆల్ నో, ఇట్ ఈస్ సెడ్ మీడియా ఇస్ ది ఫోర్త్ పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ. సో సోషల్ మీడియా ఇంత అడ్వాన్స్ అయిన ఏజ్లో వీ హ్యావ్ టు బి రియల్లీ కాన్షియస్ వాట్ ఆర్ వి పబ్లిషింగ్ ఇన్ ద మీడియా అండ్ వాట్ ఈస్ సొసైటీ రీడింగ్. సో ఇవాళ మనం మీడియా ఎథిక్స్లో ఎథికల్ మీడియా ఎలా ఉంటుంది, ఎగ్జాంపుల్స్, అనెథికల్ మీడియా ఎలా ఉంటుంది, దాని ఎగ్జాంపుల్స్, అండ్ వాళ్ళు ఫేస్ చేసే డైలమాస్. ఇఫ్ యూ నో, హిందూ న్యూస్ పేపర్లో ఎడిటోరియల్ కాలంలో నోట్బుక్ అని ఒకటి వస్తుంది, ఒక కాలం. దేర్ ఆ జర్నలిస్ట్ రాస్తాడు ఆ స్టోరీ కవర్ చేసేటప్పుడు తనకైన ఎక్స్పీరియన్సెస్ అండ్ ఎక్సెట్రా. దట్ షోస్ హౌ మెనీ డైలమాస్ దే గో త్రూ. నౌ దీంట్లో బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి, వాట్ కెన్ బి టేక్ టు అప్హోల్డ్ ది వాల్యూస్. ఫస్ట్ ఎథికల్ మీడియా గురించి చూద్దాం. యాక్చువల్గా 1999లో జెసికా లాల్ అని ఒక మోడల్ ఉండే. ఆ అమ్మాయికి యాక్చువల్లీ మర్డర్ అయ్యింది. అయితే చాలా పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉండడం వల్ల ఏం జరిగిందంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ చాలా వీక్గా జరిగింది. అలా ఈవెన్చువల్లీ కేసు క్లోజ్ అయిపోయింది. బట్ మీడియా వాజ్ స్ట్రాంగ్, ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేస్తుండే. సో వాళ్ళకు వచ్చిన ఆ లీడ్స్ వల్ల పోలీస్ వర్ ప్రెషరైజ్డ్ అండ్ ఫోర్స్డ్ టు ఓపెన్ ద కేస్ అగైన్. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మీడియా. సో అలా ఈవెన్చువల్గా చేస్తుంటే మను శర్మ అనే ఆయన, హీ వాజ్ ది రియల్ కల్ప్రిట్ అండ్ హీ వాజ్ అటాచ్డ్ టు అ వెరీ బిగ్ పొలిటీషియన్. హౌఎవర్ మీడియా వల్ల తనని అక్యూజ్గా కోర్టులో ప్రొడ్యూస్ చేయగలిగాం. సో దాట్స్ ద పవర్ ఆఫ్ మీడియా. సో వాట్ ఆర్ ద వాల్యూస్ అప్హెల్డ్? జనరల్ పబ్లిక్ వాల్యూస్లో డెమోక్రసీ, జస్టిస్, ఇంకా ఇన్ఫార్మ్డ్ సిటిజనరీ. సిటిజన్ ఎప్పుడు పొద్దున్న లేచేసి ఫస్ట్ పని ఏంటి? న్యూస్ పేపర్ చదవడం. ఈ జనరేషన్ మార్నింగ్ లేచి చేసే ఫస్ట్ పని సోషల్ మీడియా చేయడం. సో ఈ ఇన్ఫార్మ్డ్ సిటిజనరీకి చాలా మంచి క్వాలిటీ ఉండాలి అంటే మన మీడియా చాలా మంచి ఆర్టికల్స్ని, క్వాలిటీ ఉన్న ఆర్టికల్స్ని పబ్లిష్ చేయాలి. సో ఈ 3 వాల్యూస్ ఉంటాయి. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే బోఫర్స్ స్కామ్ని ఎక్స్పోజ్ చేసింది మీడియానే, ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంతో. సో బేసిక్గా ఏంటంటే అది ఒక ఆర్మ్స్ డీల్, దాంట్లో కరప్షన్ జరుగుద్ది, వీళ్ళు దాన్ని బయట పెట్టారు. సో దట్ పవర్ఫుల్ ఇస్ మీడియా. దెర్ ఇస్ వన్ మోర్ సైడ్ ఆఫ్ మీడియా, అనెథికల్ మీడియా. ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్ తీసుకుందాం. ఒక హెడ్లైన్ వల్ల ఒకళ్ళ కెరీర్ లాస్ అయింది. దిస్ ఈజ్ యాక్చువల్లీ అ కేస్, బట్ నాట్ టు మెన్షన్ ద నేమ్స్, వీఆర్ మేకింగ్ ఇట్ క్లియర్ దట్ వీల్ టేక్ ఎ హైపోథెటికల్ సిచ్యువేషన్. ఒక ఛానల్ ఉంటుంది, లెట్ us say Z. ఆ ఛానల్లో ఆ రోజు న్యూస్ రూమ్ వాజ్ వెరీ కామ్. దెర్ వర్ నో సెన్సేషనల్ బ్రేకింగ్ న్యూస్ ఏం లేవు. సో ఎడిటర్ అలాగా మీడియాని స్క్రోల్ చేస్తూ ఒక వీడియో చూస్తాడు. ఆ వీడియో ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక డిపార్ట్మెంట్, కార్డియాలజీ డిపార్ట్మెంట్ బయట ఒక పేషెంట్ రిలేటివ్ చాలా గట్టిగా అరుస్తూ ఉంటాడు. వీడియో అంతే, టెక్నికల్గా సౌండ్ కూడా క్లియర్గా లేదు. వీళ్ళు ఏం చేస్తారంటే, బికాస్ హీ వాజ్ అ మైనారిటీ రిలీజియన్, వాడికి ఆ పేషెంట్ రిలేటివ్ కదా, ఆ పేషెంట్కి మెడిసిన్స్ ట్రీట్మెంట్ చేయట్లేదేమో అని వీళ్ళే అజ్యూమ్ చేసేసుకుని ఆ డాక్టర్, అంటే ఆ కార్డియాలజీ డిపార్ట్మెంట్ ముందున్నారు కాబట్టి ఆ కార్డియాలజిస్ట్ పని చేయట్లేదు, హీఈస్ నాట్ హెల్పింగ్ అదర్ రిలీజియన్ కాబట్టి చెయ్యట్లేదు అని చెప్పి ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తారు. సో వాట్ దే డిడ్ ఇస్, ఆ వీడియో వైరల్ అయ్యింది. ఆ కింద ఈ ఛానల్ Z రాసిందేంటి, ఆయన ఇంకో రిలీజియన్ అవ్వడం వల్ల ఈ డాక్టర్ ఆయనకి ట్రీట్మెంట్ చేయట్లేదని. హౌ బ్యాడ్ ఇట్ ఇస్. కొన్ని రోజుల తర్వాత యాక్చువల్లీ ఆ రూమ్లో ఒక అమ్మాయి ఉంటుంది, రియా అని. షీ విల్ టెల్ ద ఎడిటర్, మనం వెరిఫై చేయట్లేదు ఫ్యాక్ట్స్ని, వీఆర్ సీయింగ్ ఓన్లీ ద 10 seconds క్లిప్, ఐ థింక్ వీ షుడ్ బి కాన్షియస్ అని. ఎడిటర్ అంటా సర్లే చూసుకుందాం, తర్వాత చేయొచ్చు, ఫస్ట్ మనం వైరల్ అవ్వడం ఇంపార్టెంట్, TRPs ఇంపార్టెంట్ అంటాడు. చేసేస్తారు. కొన్ని రోజుల తర్వాత డాక్టర్ సైఫ్ ఆ కార్డియాలజిస్ట్ చేయలేదన్నాడు. తర్వాత తెలుస్తుంది ఏంటంటే అసలు ఆ రోజు ఆయన డ్యూటీలోనే లేడు. బికాస్ బీయింగ్ ఎ గవర్నమెంట్ హాస్పిటల్ దెర్ విల్ బి రికార్డ్. ఆ రోజు ఆయన డ్యూటీలోనే లేదు. బట్ వాట్ డిడ్ హీ లూజ్? హీ లాస్ట్ రెప్యుటేషన్, హీ లాస్ట్ హిస్ కెరియర్. అన్ని రోజులు MBBS చదవడం ఇస్ నాట్ ఈజీ టాస్క్. అన్ని రోజులు కష్టపడి చదివిన ఆయన, హీ జస్ట్ లాస్ట్ ఇట్ ఇన్ సెకండ్స్. Along with the family will lose reputation. Their kids, their wife will also see that. ఇలాంటిదే ఇంకో కేసు కూడా జరిగింది, నంబి నారాయణ్. దిస్ ఇస్ వెరీ ఫేమస్ కేస్ బికాజ్ ఆయన సైంటిస్ట్. అసలు ఆయన
దేశద్రోహం చేశారో లేదో కన్నా ముందే మీడియా హ్యాస్ డిసైడెడ్, ఇన్ టర్న్ పీపుల్ హ్యావ్ డిసైడెడ్. సో దానివల్ల ఏం జరుగుతుంది, వైరల్ అవుట్రేజ్ అయింది, ఆయన కెరీర్ పోయింది. రియా అనే అమ్మాయి, షీ ఫెల్ట్ వెరీ బ్యాడ్. కానీ బికాస్ హీ బీయింగ్ అన్ ఎడిటర్ షీ కుడ్ నాట్ క్వశ్చన్. సో తన ఎథికల్ డైలమా ఏంటి, జాబ్ లాయల్టీ ఉండాలి వర్సెస్, బికాస్ షీఈస్ బీయింగ్ పెయిడ్ బై ద ఎడిటర్ జాబ్ లాయల్టీ ఉండాలి, వర్సెస్ హర్ డైలమా ఇస్ ఎథిక్స్. మోరల్గా లోపల నుంచి రావట్లేదు, మోరల్ ఇంట్యూషన్ ఇస్ స్టాపింగ్ హర్. However, job loyalty is not letting her. So, inni dilemmas ఉంటాయి. It's not that everyone is bad. There are many people who work very hard to make it good. ఈ ఎగ్జాంపుల్స్ చూసాక మనకు అర్థమైంది, there are two different pictures of media and it's very important to understand the dilemmas. So, the first dilemma is the truth versus sensationalism. నిజం ఒకటి అవుతుంది, సెన్సేషన్ కోసం ఆ నిజంని ఎవరు పట్టించుకోకుండా వాళ్ళకి నచ్చిన థియరీ రాసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 2009లో జరిగిన దిశ కేస్ నైట్ అయింది, ఆ అమ్మాయి అప్పటికే చనిపోయింది, చనిపోయింది. నెక్స్ట్ డే మీడియాలో ఇట్ వాజ్ ఎ రేప్ అండ్ మర్డర్ అని చెప్పి వచ్చేసింది. సో ఇలా వచ్చేస్తే ఇంకా పీపుల్కి ఏంటి ఉంటుంది, దే వాంట్ ఇన్స్టెంట్ జస్టిస్. మర్డర్ అయిందంట, రేప్ అయిందంట, బికాస్ ది అథెంటికేట్ సోర్సెస్ దట్ ఈస్ మీడియా ఇస్ టెల్లింగ్ దట్. సో ఏం జరిగింది, వాళ్ళందరూ ఇన్స్టెంట్ జస్టిస్, చంపేయండి అది ఇది అని చెప్పి ఫుల్ ఫోర్స్ చేశారు. దీనివల్ల ఏమైంది, డిడ్ ద మీడియా హౌస్ చెక్? దే డిడ్ంట్ చెక్ ప్రాపర్లీ. ఎవరైతే చేశారో ఆయన అక్యూజ్డ్ అన్న విషయం ఎవరు డిక్లేర్ చేయాలి, కోర్ట్ షుడ్ సే దట్ వాళ్ళు అక్యూజ్డ్ అని. హవెవర్ మీడియానే చేసేసింది, దే ఆర్ గిల్టీ, కన్విక్టెడ్ అని ఎవరు చెప్పాలి, కోర్ట్ చెప్పాలి. కానీ మీడియానే చెప్పేసింది. దానివల్ల ఏమైంది, ఇన్స్టెంట్ జస్టిస్ ఫామ్లో 4 చనిపోయారు, ఎన్కౌంటర్ అయింది. వితౌట్ ఈవెన్ బీయింగ్ ట్రైల్డ్ దే హ్యావ్ బీన్ ఎన్కౌంటర్డ్. సో ఇది మన జనగణమన మూవీ కూడా ఉంటుంది, ఇట్స్ ఆల్ బేస్డ్ ఆన్ దిస్. హీ ఎక్స్ప్లెయిన్స్, దో ఇట్స్ ఎ హైపోథెటికల్ సిచ్యువేషన్. సో స్పెక్యులేటివ్ రిపోర్టింగ్ చేస్తే ఇన్స్టెంట్ జస్టిస్ కోసం హ్యూమన్ సొసైటీ క్రేవ్ చేస్తుంది. దెన్ యూ విల్ బీ అండర్మైనింగ్ ద వాల్యూస్ ఆఫ్ జస్టిస్. ఆ లా ఇన్స్టిట్యూషన్స్కి ఉన్న పవర్ని నువ్వు అండర్మైన్ చేస్తున్నట్టు. సెకండ్ డైలమా, రైట్ టు ఇన్ఫర్మేషన్ వర్సెస్ నేషనలిజం. దిస్ ఇస్ యాక్చువల్లీ లైక్ కోవిడ్లో చాలా డెత్స్ అయ్యాయి. అయితే ఆ నెంబర్ని మీడియా క్లియర్గా మనకి చెప్పడం, ఇట్స్ లైక్ రైట్ టు ఇన్ఫర్మేషన్, మనం తెలుసుకోవాలి, దే హ్యావ్ ద డ్యూటీ టు ఇన్ఫార్మ్. హౌవెవర్ ఆ లార్జ్ నెంబర్ని చెప్తే నీలో నాలో అందులో భయం వచ్చేస్తుంది. భయం వచ్చినప్పుడు ఏమవుతుంది, కమ్యూనల్ హార్మోనీ తగ్గిపోతుంది. దెన్ ఇట్ విల్ ఎఫెక్ట్ అవర్ నేషన్. సో నేషనలిజంకి ప్రాబ్లం వస్తుంది అనమాట. సో అలా అని వీళ్ళు రాంగ్ నెంబర్స్ని రిపోర్ట్ చేస్తే దే ఆర్ యాక్చువల్లీ డూయింగ్ రాంగ్, బికాస్ రైట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం దే హ్యావ్ టు టెల్ వాట్ ఈస్ కరెక్ట్. ఆ డైలమా కూడా వాళ్ళు ఫేస్ చేస్తారు. చెప్తే దెల్ బీ రేజ్, చెప్పకపోతే వీఆర్ నాట్ ఇన్ఫార్మింగ్ ప్రాపర్లీ. సో ఇట్స్ ఎ డైలమా ఫర్ దెమ్. నెక్స్ట్, రైట్ టు ఇన్ఫార్మ్ వర్సెస్ నేషనల్ సెక్యూరిటీ. మేజర్ సినిమా చూసినప్పుడు మనకి దాంట్లో మీడియా ఫుల్గా కవర్ చేస్తూ ఉంటుంది. ఇంటర్న్ వాడు ఏంటి, పాకిస్తాన్ వేరెవర్ ద టెర్రరిస్ట్ ఆర్ సిట్టింగ్, వాళ్ళు కూడా చూస్తున్నారు అక్కడ లైవ్లో ఏం జరుగుతుంది అని. సో ద ప్రొటాగనిస్ట్ అడివిశేష్ కిందకు వచ్చి చెప్తాడు, భయ్యా ఆపండి, చెయ్యొద్దు, బికాస్ యు ఆర్ గివింగ్ ఇన్ఫర్మేషన్ టు ది అదర్ పర్సన్. బట్ అండర్స్టాండ్, ఈ అటాక్స్ అయినప్పుడు ద నియర్ అండ్ డియర్ ఉంటారు కదా, ఆ ప్లేస్లో ఉన్న వాళ్ళ రిలేటివ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా టెన్షన్తో ఉంటారు. సో దే వాంట్ టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్, వాళ్ళకి కావాలి. సో ద మీడియా హ్యాస్ ద రైట్ టు ఇన్ఫార్మ్. బికాస్ ఆఫ్ ది విజువల్స్ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ది నేషనల్ సెక్యూరిటీ. ఇది కూడా ఒక డైలమా. నెక్స్ట్, విజిల్ బ్లోయింగ్. ఇందాక మన రియా కేసులో చూసాం కదా, తనకి జాబ్ లాయల్టీ ఉంది, బట్ ఎథిక్స్ కూడా ఫాలో అవ్వాలి. సో షీ ఈస్ ఇన్ దట్ డైలమా. నౌ స్పీడ్ వర్సెస్ వెరిఫికేషన్. ఇది ఇందాక కూడా చూసాము. ఐ విల్ టెల్ యూ వన్ మోర్ కేస్. ఇది పుల్వామా అటాక్, ఇలా బాలకోట అటాక్స్, రీసెంట్గా అయిన మన ఏరోప్లేన్ క్రాష్ ఉంది కదా, దాంట్లో కూడా జరిగి 2 hours కూడా కాలేదు, అప్పుడు ఎంతమంది చనిపోయారు అన్నది మీడియాలో వచ్చేస్తుంది. హౌ డు యూ నో? బికాస్ అంటే ట్రావెల్లో ఉన్న వాళ్ళు అందరు చనిపోయారా, ఆర్ యూ హ్యావ్ ఎలిమినేటెడ్ సమ్ పీపుల్ అండ్ గేవ్ ద నెంబర్. హౌ ఆర్ యూ గివింగ్ ద నెంబర్? ఆ క్యాజువాలిటీని ఎందుకు తొందరగా ఇచ్చేయాలి అనుకుంటారంటే స్పీడ్, బికాస్ ఇట్ విల్ బికమ్ ఏ బ్రేకింగ్ న్యూస్, టీఆర్పీస్. బట్ వెరిఫికేషన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. నువ్వు ఆ వెరిఫికేషన్ చేయలేదంటే యుల్ మిస్ ఆన్ ఫ్యాక్ట్స్.
when you miss on the facts, you mislead the society, and sometimes you may mislead the investigation being made by police also. So speed versus verification is their dilemma. Next, public interest versus right to privacy. ఇది చాలా జరుగుతుంది. చాలా మంది సెలబ్రిటీ కపుల్స్ ఆర్ గెటింగ్ డివోర్స్డ్. సో వాళ్ళ ప్రైవసీ వాళ్ళకు ఉండాలి, బికాస్ దే ఆర్ సెలబ్రిటీస్. వాళ్ళ లైఫ్ అంతా సోషల్ మీడియాలో ఉంటుంది, అండ్ సోషల్ మీడియా ఈజ్ నాట్ గివింగ్ దిస్ రైట్ టు ఫర్గెట్. బేసిక్గా ఇప్పుడు ఫేస్బుక్ అకౌంట్స్ ఉన్నాయి, వాళ్ళు చనిపోయారు అనుకో, ఆ అకౌంట్స్ ఏమవుతాయి? దానికి ఇప్పుడు రూల్స్ తీసుకొస్తున్నారు, కొన్ని రోజుల తర్వాత వాటిని తీసేయాలి అలాగా. బట్ ది సెలబ్రిటీ కపుల్స్ వెన్ ఆర్ దే ఆర్ గెటింగ్ డివోర్స్డ్, ఆ ముందున్న ఫొటోస్ని పెట్టి రిపీట్ టెలికాస్ట్ చేసి దే ఆర్ గివింగ్ ట్రామా టు ది సెలబ్రిటీస్. హౌఎవర్ అలా అని చెప్పి వీ కాంట్ స్టాప్ దెమ్, బికాస్ దే హ్యావ్ ద రైట్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్. సో రైట్ టు నో వర్సెస్ రైట్ టు ప్రైవసీ ఈజ్ ఆల్సో అన్ ఎథికల్ డైలమా. నెక్స్ట్, ఫైనాన్షియల్ సస్టైనబిలిటీ వర్సెస్ క్రెడిబిలిటీ. ఇది ఏంటి అంటే, ఒక మీడియా హౌస్ని రన్ చేయడం ఇస్ నాట్ ఎన్ ఈజీ టాస్క్. యూ హ్యావ్ టు హ్యావ్ మనీ. ఆ మనీ కోసం ఏం చేస్తున్నారు వాళ్ళు? ఎలక్షన్స్ టైంలో అది పెయిడ్ న్యూస్ ఫర్ ఎలక్షన్స్ చేసేస్తున్నారు. బట్ అదే వాడు క్రెడిబిలిటీని, అంటే ఎడిటర్ ఎవరైతే ఉన్నారో, ఇఫ్ హీ అండర్గోస్ ది ఇన్వెస్టిగేషన్ ఆఫ్ కేస్, ఏమేమి అవుతున్నాయి స్టోరీస్ అన్నిటివి ఇన్వెస్టిగేట్ చేసి ప్రాపర్ అనాలిసిస్ చేసి ఇచ్చారనుకో, ఈ పార్టీ నిజంగానే ఇది చేస్తుంది, ఈ పార్టీ నిజంగానే ఇది చేస్తుంది, దెన్ ఇట్ వుడ్ బి మోర్ అథెంటిక్. కానీ వాడి కన్స్ట్రెయింట్ ఏంటి? వాడు మీడియా హౌస్ ఇంకా రన్ అవ్వాలంటే డబ్బులు కూడా కావాలి. సో దిస్ ఇస్ వన్ కన్సర్న్. నెక్స్ట్ ఇస్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వర్సెస్ హార్మ్ఫుల్ కంటెంట్. మనం చూసాము ఇప్పుడు కమ్యూనల్ రైట్స్ చాలా అవుతున్నాయి. కమ్యూనల్ రైట్స్ ఎందుకు అవుతున్నాయి? దెర్ హస్ బీన్ హార్ష్ హేట్ స్పీచ్, వన్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ టు వన్ రిలీజియన్ ఆర్ ఎవ్రీథింగ్. ఇప్పుడు వాడి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, సో వాడు మాట్లాడాడు. మనకి హేట్ స్పీచ్కి అంత నీట్గా వీ డోంట్ హ్యావ్ రూల్స్, ఇది తప్పు ఇది కరెక్ట్ అన్నాను, బికాస్ ఇట్ ఈస్ వెరీ సబ్జెక్టివ్. ఇట్స్ హార్డ్ టు మేక్ రూల్స్, బట్ వీఆర్ ట్రయింగ్ టు మేక్. ఈ హార్మ్ఫుల్ కంటెంట్ ఏదైతే వాడు మాట్లాడతాడో అది రిపీట్ టెలికాస్ట్లో అవుతుంది. దానివల్ల ఏమవుతుంది? హేట్ స్పీచ్ అనేది పిల్లలు చూస్తారు, ఎక్సెట్రా, సొసైటీలో చాలామంది చూస్తారు. సో వాడి స్పీచ్ని వీళ్ళు ఆపలేరు, అలా అని ఈ కంటెంట్ని ఆపలేకపోతున్నారు. సో ఇట్స్ అ డైలమా. నా దీనికి కొన్ని సొల్యూషన్స్ ఉండాలి. బేసిక్గా ఫస్ట్ సొల్యూషన్, లైక్ ఎవ్రీ వన్ నోస్, స్కూల్లో కూడా మనకి చెప్పినట్టు ఫాలో ద రూల్స్. ద సేమ్ థింగ్, ఫాలో క్లియర్ కోడ్ ఆఫ్ ఎథిక్స్. సో బేసిక్గా ఏంటంటే, మీడియా హౌస్లో దెర్ ఇస్ అ రూల్. డయానా కేస్ అని ఒక కేసు అయ్యింది. దెర్ ఇస్ అ రూల్, మీన్స్ డు నాట్ జస్టిఫై ఎండ్స్. యాక్చువల్లీ డయానా ప్రిన్సెస్ దగ్గరికి వాడు ఫేక్ డాక్యుమెంట్స్ చూపించి వెళ్ళి ఇంటర్వ్యూ చేసి వచ్చేస్తాడనమాట. ఇంటర్వ్యూ వాజ్ ఫ్రూట్ఫుల్, అది నిజంగా కావాల్సిందే. వీడు ఫేక్ డాక్యుమెంట్స్ చూపించకపోతే ఆయనకి ఆ ఆపర్చునిటీ వచ్చేదే కాదు. కానీ వాట్ హ్యాపెండ్ ఇస్ హీ వాజ్ అరెస్టెడ్. ఎందుకంటే దెర్ ఇస్ అ రూల్ ఇన్ మీడియా దట్ మీన్స్ డోంట్, అంటే జస్టిఫై ది ఎండ్స్. మీన్స్ తప్పైతే ఎండ్ కరెక్ట్ అయినా కూడా వీ డోంట్ యాక్సెప్ట్ ఇట్. సో దానివల్ల ఏమవుతుంది? రూల్స్ అవి ఫాలో అయితే ట్రస్ట్, ఫెయిర్నెస్ అండ్ ఆబ్జెక్టివిటీ పెరుగుద్ది. సెకండ్ ఇస్ ఫ్యాక్ట్ చెకింగ్. రీసెంట్గా PIB హ్యాస్ రిలీజ్ దిస్ ఫ్యాక్ట్ చెక్ మెకానిజం. బేసిక్గా సో ఫ్యాక్ట్ చెకింగ్ జరిగితే మనకి క్రెడిబిలిటీ అనే వాల్యూ అప్హోల్డ్ అవుతుంది. నెక్స్ట్ ఏమో జర్నలిస్ట్ ఇంటిగ్రిటీ, అంటే వాడికి ఏమనిపించిందో మోరల్ ఇంట్యూషన్, ఇఫ్ ఇట్ సేస్ రాంగ్ ఇట్ షుడ్ బి రాంగ్. హీ షుడ్ సే నో వేర్ ఎవర్ పాసిబుల్. ఇఫ్ ఇట్స్ ఎస్ హీ హ్యాస్ టు సే ఎస్. అంటే ద కరేజ్ ఉండాలి. ఆ కరేజ్ని ఎవరు ప్రొవైడ్ చేయాలి? ఇంటర్న్ సొసైటీయే ప్రొవైడ్ చేయాలి. సో సొసైటీ షుడ్ బి సో కరేజియస్ టు యాక్సెప్ట్ వాట్ ఈస్ కరెక్ట్ అండ్ వాట్ ఈస్ రాంగ్. నెక్స్ట్, మీడియా ట్రయల్ అవాయిడ్ చేయాలి, లైక్ ద దిశ కేస్. యూ షుడ్ నాట్ డిసైడ్ వాట్ లా ఇన్స్టిట్యూషన్స్ హ్యావ్ టు డిసైడ్. ఇది చాలా వరకు మారింది, ఎస్పెషల్లీ లాస్ట్ 5-6 yearsలో. మనం న్యూస్ పేపర్ చదివితే సస్పెక్టెడ్ టు బీ అక్యూజ్డ్, సస్పెక్టెడ్ టు బీ గిల్టీ అన్న వర్డ్స్ని యాడ్ చేసింది మీడియా హౌస్. దట్స్ వెరీ గుడ్ ఇంప్రూవ్మెంట్. నెక్స్ట్, ఎంకరేజింగ్ ది పబ్లిక్ అకౌంటబిలిటీ. మనం చూసుంటే న్యూస్ పేపర్స్లో వాడు ఆ రోజు పబ్లిష్ అయిన దాంట్లో ఇవి మిస్టేక్స్ ఉన్నాయని ఒక కాలంలో రాస్తాడు. సో వాడు ఏంటి, ఆ పబ్లిక్ మిస్టేక్స్ ఏవైతే అయ్యాయో పబ్లిష్ చేసినప్పుడు అవి, దాని కరెక్షన్స్ ఏంటి అది కూడా రాస్తున్నాడు. సో దట్స్ అన్ ఎంకరేజింగ్ వన్. నెక్స్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది అంటే, ఎండ్ ఆఫ్ ది డే మీడియా షుడ్ వర్క్ ఆన్ హ్యూమన్ ప్రిన్సిపల్స్.
సో దట్ దే విల్ బి హ్యూమన్ సెంటర్డ్ జర్నలిజం. దాంతోపాటు చాలా ఎంపతి కూడా ఉండాలి. బేసిక్గా ఏంటంటే పూర్ వల్నరబుల్ సెక్షన్స్కి ఉండే ప్రాబ్లమ్స్ని ఎక్కువ కవర్ చేయరు, ఎందుకంటే దట్ డజంట్ గివ్ మోర్ టీఆర్పీ. బట్ దెర్ ఆర్ మెనీ జర్నలిస్ట్ చాలా రిమోట్ ఏరియాస్కి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ని తీసుకుని బయటికి వస్తారు. యాజ్ ఎ మీడియా ఇఫ్ దే పబ్లిష్, ద గవర్నమెంట్ విల్ హ్యావ్ స్కోప్ టు వర్క్, ఎన్జిఓస్ వర్క్ చేస్తాయి. సో దట్ ఈస్ విల్ బి గుడ్. నౌ there is a very famous quote: media in democracy is not only a messenger. ఆ న్యూస్ ఇక్కడికి ఇక్కడ న్యూస్ అక్కడికి పంపించడమే కాదు, ఇట్స్ ఆల్సో మిర్రర్ ఆఫ్ సొసైటీ. బికాస్ సోషల్ మీడియా అన్నప్పుడు యువర్ ఒపీనియన్ ఇస్ బీయింగ్ టోల్డ్ ఆన్ ఎ పబ్లిక్ ప్లాట్ఫామ్. అంటే మనం ఎంత కాన్షియస్గా ఉండాలి, మనకి ఎంత ట్రైనింగ్ ఉండాలి. ఆ ఎథికల్ ట్రైనింగ్ మీడియా హౌసెస్ నుంచి కిందున్న ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వరకు మొత్తం స్ప్రెడ్ అవ్వాలి. So because everyone is having a social media handle, that means everyone is becoming a journalist, or everyone is publishing some or the other news. It may be a personal thing, but still కానీ నువ్వు చాలా మోరల్గా రెస్పాన్సిబుల్గా పోస్ట్ చేయాలి. దాన్ని ఐ థింక్ వీ హ్యావ్ టు స్ప్రెడ్ ఇన్ ది సొసైటీ. థ్యాంక్ యూ.